నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 16వ ఎస్ఐపిబి సమావేశం. అమెరికా చేస్తున్న యుద్ధంపై మోదీ స్పందించాలి. ఏపీ రాజధాని సమస్యలో బీజేపీ కూడా ముద్దాయే. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసిన కృష్ణా జిల్లా పామరుకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ. కాలువల నీటి ప్రవాహానికి అడ్డొచ్చే ఆటంకాలను తొలగించండి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలో సౌర విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పునరుత్పాదక విద్యుత్ను తయారు చేసుకునేందుకు వీలుందని ఆయన సూచించారు. దీనికి అనుగుణంగా ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిసి అమెరికా చేస్తున్న యుద్ధం ప్రపంచ దేశాల్లో అనేక సమస్యలకు కారణమవుతున్న పరిస్థితుల్లో ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక దాసరి భవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, కార్యదర్శి వర్గ సభ్యులు దొనెపూడి శంకర్ కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు. యుద్ధం ప్రారంభమై 5 వారాలు అవుతుందని ఇరాన్ సుప్రీం నాయకుడు ఐతుల్లా బోమినేని హతమార్చి బాంబు దాడులతో 165 మంది పిల్లలను చంపి జనావాసాలపై దాడులు చేస్తున్న ట్రంప్ ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నాడని నిలదీశారు. వెనిజులా అధ్యక్షుడిని అతని భార్యను కిడ్నాప్ చేసి నిర్బంధించారని, క్యూబాకు చమురు అందకుండా ఆంక్షలు విధించి వేధిస్తున్నారని మండిపడ్డారు. నమస్కారాలు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క యుద్ధోన్మాదం వలన అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పైగా ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచంలోనే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా అతిపెద్ద దేశమైనటువంటి అమెరికా అధ్యక్షుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడంటే అసలు పిచ్చి పట్టినోడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యకరం. గతంలో ఎంతోమంది అమెరికా అధ్యక్షులుగా పనిచేశారు, కానీ ఇంత దుర్మార్గంగా, ఇంత యుద్ధోన్మాదంతో, ఇంత పిచ్చి ప్రేలాపనలు చేసే అధ్యక్షుడిని గతంలో మనం ఏనాడు కూడా చూడలే. నిన్న కూడా ఆయన చెప్తా ఉన్నాడు, నేను అనుకుంటే ఓవర్ నైట్ అంతా కూడా టేక్ ఓవర్ చేయగలను ఇరాన్ని, నాకు పెద్ద సమస్య కాదు అన్నట్టు. మరి నువ్వు 5 వారాలైంది నువ్వు యుద్ధం చేయబట్టి, అమెరికా ఇజ్రాయెల్ 2 దేశాలు కూడా ఇరాన్ పైన దాడి చేయబట్టి 5 వారాలైనా సరే మీరు అనేక మంది మీరు చంపారు. చివరికి అనేక అక్కడ జనావాసాలపైన కూడా మీరు బాంబులేసి బీభత్సం సృష్టించారు. దాదాపు 168 మంది చిన్నపిల్లలు ఒకేసారి మీ బాంబు దాడుల్లో చనిపోయారు. మరి తర్వాత ఆ దేశ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని, ఆయన భార్యను కూడా మీరు హతమార్చారు. అయినా సరే ఆ దేశం ఏమాత్రం కూడా మీ కంట్రోల్లోకి రావడం లేదు, మీ అధీనంలోకి రావడం లేదు. దాన్ని ఇవాళ పక్కన పెట్టి పైగా ఇంకా నేను ఇది చేస్తానని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావంటే నువ్వు ఏ దిశగా ప్రపంచానికి నువ్వు ఏం చెప్పాలనుకున్నావు, ప్రపంచానికి ఏం చేయాలనుకున్నావు? ఇవాళ నీ ఇష్టారాజ్యంగా నీవు చేస్తున్న చర్యల ఫలితంగా అనేక దేశాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. వెనిజులాలో కూడా అట్లే చేశాడు. వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యను కూడా వారిని కిడ్నాప్ చేశావు, వారి దేశం పైన దాడి చేశావు, వాళ్ళని తీసుకొని వచ్చి నీవు నీ దేశంలో వాళ్ళని నిర్బంధించావు. అదేవిధంగా క్యూబాకు నీవు ఆయిల్ పోకుండా బ్లాకెట్ చేయడం వల్ల క్యూబాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉండి అక్కడ అనేక విజయాలు సాధించిన ప్రభుత్వం అది. ఇవాళ క్యూబా ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పెడతా ఉన్నావు. అసలు ప్రపంచవ్యాప్తంగా దానిపైన నిరసనలు వచ్చినా సరే ఏమాత్రం కూడా పట్టించుకోకుండా
వారిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాం. దాన్ని ఎకనామిక్ బాంబింగ్ అని కూడా ఇవాళ అక్కడున్న పార్లమెంట్ సభ్యులు చెప్పే పరిస్థితి వచ్చింది. అమెరికాలో ఇవాళ ట్రంప్ను వ్యతిరేకిస్తున్న పార్లమెంట్ సభ్యులందరూ కూడా విజిట్ చేసి ఇది ఎకనామిక్ బాంబింగ్ తప్ప మరోటి కాదు, క్యూబాలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పి వారు కూడా స్పష్టంగా ఖండించడం జరిగింది. మరి ఇవాళ అనేక దేశాలు ఇంక్లూడింగ్ ఇండియాలో అయితే నిజంగా నరేంద్ర మోడీ గారు ఆయనకి దున్నపోతు మీద వాన కురిసినట్లుంది తప్ప ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ఎక్కడో మారుమూల కాదు, మన దేశ రాజధాని నగరం ఢిల్లీ నగరంలో లక్షలాది మంది మైగ్రెంట్ లేబర్ అంతా కూడా వెనక్కుపోతూ ఉన్నారు. వాళ్ళకి వంట వండుకోవడానికి గ్యాస్ దొరకడంలే, పనులు దొరకడంలే. ఇన్నాళ్ళు చూసి వాళ్ళు ఇంకా అక్కడ ఉంటే ఫుడ్ కూడా ఏముండదని చెప్పి ఆహార కొరత ఉంది, గ్యాస్ కొరత ఉంది, పని దొరకడం లేదు, బతకడం కష్టమైపోతూ ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళ స్వగ్రామాలకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఏమీ స్పందించడు. కొంతమంది ప్రచారం చేశారో ఆ ప్రచారాన్ని నమ్మొద్దండి అంటాడు. అరే ప్రతి హోటల్ పోయే వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, ప్రతి ఐటెం పైన 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెంచారు ఈ గ్యాస్ కొరత, గ్యాస్ ధరలు పెంచడం వల్ల అని చెప్పి. హోటల్స్ వాళ్ళు కూడా వాళ్ళు నెత్తి నోరు మొత్తుకుంటా ఉన్నారు, మేము హోటల్స్ బంద్ చేయడం తప్ప మరో మార్గం లేదు, మేమంతా కూడా బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు కొనాల్సి వస్తూ ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఇంత క్లియర్గా ఇవాళ ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రపంచానికంతా ఇబ్బందులు పెడుతున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒక నిరంకుశ వైఖరి, యుద్ధోన్మాద వైఖరిని కనీసం ఖండించడానికి కూడా చేతగాని ప్రధానమంత్రి మన దేశంలో ఉన్నాడంటే ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకటి ఉంది అని నేను అడుగుతాను. వాస్తవానికి ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను వారు అధికారం నుంచి దింపాలి. ఆయన అమెరికాకు ఇబ్బందులు పెడతా ఉన్నాడు, అమెరికాలో ఉన్న ప్రజలందరూ కూడా గగ్గోలు చేసి పెడతా ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉంటున్న వాళ్ళకు కూడా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అయినా సరే అతను ఏమాత్రం కూడా తగ్గకుండా అసలు ఒక పిచ్చి ప్రేలాపనలు చేస్తూ నేను ఎవరినైనా సరే నా మాట వినాల్సిందే, మేమే సుప్రీము, మేము చెప్పింది జరగాలి, నేను చెప్పిన వాళ్ళే అధికారంలో ఉండాలి, రెజ్యూమ్ చేంజ్ చేసే వరకు మేము వదిలిపెట్టామని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావంటే దీనిపైన ఇవాళ ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోతూ ఉంది. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా సరే స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ తన తల్లిదండ్రులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమ కుటుంబంపై జరిగిన పోలీసుల దాడిని సుప్రియ కన్నీటి పర్యంతమవుతూ జగన్కు వివరించారు. తన తండ్రిపై అక్రమంగా నేరం మోపినందుకు ప్రశ్నించినందుకు గాను పామర్రు సీఐ సుభాకర్, ఎస్ఐ భాస్కర్ తనను స్టేషన్కు పిలిపించి దారుణంగా కొట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయంపై జిల్లా కలెక్టర్ బాలాజీకి మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే ఆయన ఆ అర్జీని తిరిగి పోలీసులకి పంపించారని, దీనిపై కక్షగట్టిన పోలీసులు తనపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారని ఆమె వివరించారు. స్థానిక టీడీపీ నాయకుడు గణేష్ ఒత్తిడితోనే పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించారని, తాము వైఎస్ఆర్సీపీలో ఉత్సాహంగా పనిచేస్తున్నామనే కారణంతోనే తన బాబాయి యాకోబ్ ఇంటిని సైతం తగలబెట్టించారని ఆమె ఆరోపించారు. కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డొచ్చే ఆటంకాలను తొలగించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా తిక్కల్ రోడ్డు, నిర్మల కాన్వెంట్ రోడ్, పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్లో ఎలా కాలేజ్ రోడ్, ఈఎస్ఐ హాస్పిటల్, గుణదల ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో నగరంలో జరుగుతున్న డీసిల్టింగ్ పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ షమి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, చీఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ పి సత్యకుమారి, సూపరింటెండెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ పి మోహన్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపాల్ నాయక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జరిపిన దాడిని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన పోలీసులను తోసేసి మరీ మీడియా సంస్థపై భౌతిక దాడులకు దిగడం వైకాపా అరాచక పాలన తీరుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకొచ్చే ఏబిఎన్ వంటి ఛానళ్లపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఉమా పేర్కొన్నారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రజావేదిక విధ్వంసం మొదలుకొని అక్రమ అరెస్టులు, అరాచకాల వరకు వైకాపా ప్రభుత్వం చేసిన ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని ఏబిఎన్, ఈటీవీ, టీవీ5 ఛానళ్లు నిష్పక్షపాతంగా ఎండగట్టాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తమ తప్పులను ప్రశ్నిస్తున్న మీడియాను భయపెట్టేందుకు వైకాపా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. రప్పారప్ప రాజకీయాలు, జగన్ 2.0 రాజకీయాలు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. వాళ్ళ పర్యటనలో ఏ విధంగా రప్పారప్ప భాషలో ఫ్లెక్సీలు, కేకులు, గొడ్డలతో కేకులు కట్ చేయటాలు, ఇవన్నీ కూడా రాష్ట్రంలో చూస్తున్నాం గత 22 నెలలుగా. ఈరోజు హైదరాబాద్లో ఏబిఎన్ కార్యాలయం ముందు వైసీపీ పార్టీ వాళ్ళ కుటుంబం సాక్షి ఛానల్లో సాక్షి పత్రిక నడుపుతూ ఉంది. పత్రిక పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద, కూటమి నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ బాబు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లేకపోతే మాలాంటి కార్యకర్తల నాయకులందరి మీద కూడా ఎంత దుర్మార్గంగా, అనాగరికంగా వాళ్ళ సాక్షి ఛానల్లో, పత్రికల్లో ఎన్నో ఆరోపణలు, ఎన్నో అడ్డగోలు మాటలు వాళ్ళ కార్యకర్తలతో, నాయకులతో మమ్మల్ని అందరినీ తిట్టించారు. స్వయంగా మహిళలను కించపరుస్తూ మాట్లాడిన శాసనసభలో మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లు పరిమితం చేశారు. ఇవాళ మావిగన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఆ మాటల్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ ఏబిఎన్ ఛానల్లో ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారి మీద, ఆ ఛానల్ మీద, ఆంధ్రజ్యోతి పత్రిక మీద ఇవాళ వైసీపీ నాయకులు, వాళ్ళ మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు కొంతమంది రౌడీ మొక్కలను వేసుకెళ్ళి ఆ ఏబిఎన్ కార్యాలయం మీద దాడి చేయడం అనేది దుర్మార్గమైన చర్య. పోలీసులను కూడా తోసేస్తూ వాళ్ళు ఏ విధంగా ఎట్లా ప్రవర్తించారో ఇవాళ రాష్ట్రం అంతా కూడా చూసింది. వీళ్ళ రప్ప రాజకీయాలు, జగన్ 2.0 రాజకీయాలు, వీటన్నిటిని కూడా ఏబిఎన్ ఛానల్ మీద దాడి చేయడం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏబిఎన్ ఛానల్ దమ్మున్న ఛానల్. ఎందుకంటే గత 5 ఏళ్ళు మేము పోరాటం చేసినప్పుడు ప్రజావేదిక విధ్వంసం నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్నో పోలీస్ కేసులు, ఎన్నో అరెస్టులు, దగ్గర 90 కేసులు పెట్టినప్పుడు కూడా మమ్మల్ని రోడ్డు మీదకి ఈడ్చుకెళ్ళి రాజమండ్రి జైల్లో పెట్టినా, పోలీస్ స్టేషన్లో పెట్టినా అన్నింటినీ కూడా దమ్మునుగా ఛానల్గా ఏబిఎన్ ఛానల్ కావచ్చు, ఈటీవీ కావచ్చు, టీవీ5 కావచ్చు, ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే ప్రతి ఛానల్ కూడా దమ్ముగా, ధైర్యంగా అవన్నీ కూడా చూపించారు. మధ్య లేరు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి ఈటీవీ మీద, ఈనాడు మీద, రామోజీరావు గారి మీద, అట్లాగే ఈటీవీ మేనేజ్మెంట్ మీద, ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద, ఏబిఎన్ మేనేజ్మెంట్ మీద, టీవీ5 మేనేజ్మెంట్ మీద ఏ విధంగా ఎట్లా విషం జిమ్ముతారో, ఎట్లా అసభ్యంగా మాట్లాడతారో, ఎన్ని కుతంత్రాలు, కుట్రలో మీడియాల మీద, ఛానల్ మీద చేస్తూ ఉన్నారో మనం స్వయంగా ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఇవాళ బరితెగించి ఒక మీడియా నడుపుతూ ఉన్న వైసీపీ పార్టీ సాక్షి ఛానల్లో, సాక్షి పత్రిక నడుపుతూ ఉన్న పార్టీ నాయకులే ఇవాళ ఒక ఛానల్ ముందుకెళ్ళి ఆ ఎండీని బయటికి రమ్మంటాం, ఆ ఎండీని అసభ్యంగా బూతులు తిడుతూ వాళ్ళు మాట్లాడిన భాష కానీ, వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రజలకి? ఇవాళ మీ నాయకులు మాట్లాడిన భాష, మీ నాయకులు మాట్లాడిన మాటలు, మీ నాయకులు మాట్లాడిన బూతులు ఇవాళ ఏ విధంగా వైసీపీ పార్టీ సమర్థించుకుంటుంది? ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ నాయకులను సమర్థిస్తాడు? ఏ విధంగా ఒక ఛానల్ నడుపుతూ ఉన్న యాజమాన్యం ఇవాళ వైసీపీ పార్టీ సాక్షి పత్రికా ఛానల్లో అందరినీ కూడా బూతులు తిట్టిస్తూ అసభ్యంగా మాట్లాడిస్తూ అడ్డగోలు అవినీతి ఆరోపణలు చేస్తూ ఇవాళ మీరు ఏబిఎన్ ఛానల్ ముందుకెళ్ళి రాధాకృష్ణ గారిని కావచ్చు, ఏబిఎన్ ఛానల్లో పనిచేసే వాళ్ళని కావచ్చు, ఏ విధంగా మీరు ఇవాళ అసభ్యంగా మాట్లాడారో, బూతులు తిట్టారో వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో దౌర్జన్యాలకి, ప్రజాస్వామ్యంలో మీ అసభ్య పదజాలానికి 11 సీట్లతో ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. అయినప్పటికీ కూడా జ్ఞానోదయం అవ్వకుండా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళ మాజీ శాసనసభ్యులు, వాళ్ళ మాజీ మంత్రులు, వాళ్ళ పార్టీ నాయకులు ఏ విధంగా అసభ్యంగా బూతులు తిడుతూ అసభ్యంగా మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడిన ప్రతి మాటలను కూడా ఖండిస్తా ఉన్నాం. ఒక ఛానల్ నడిపే వైసీపీ పార్టీ దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటుంది? ఏ విధంగా దీన్ని మీరు సమర్థిస్తారు? కాబట్టి దమ్మున్న ఛానల్గా ఏబిఎన్ ఛానల్లో వాస్తవాలన్నీ కూడా ప్రజలకు చెప్తుంది. ఇవాళ మావిగల్లోంచి బయటపడటానికే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఎవరైతే కూటమి ప్రభుత్వాన్ని సమర్థిస్తా ఉన్న మీడియాని భయపెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ వ్యవహారానికి తెరలేపారు. ఇవాళ హైదరాబాద్లో మీ విధ్వంసం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వ అభివృద్ధిని, అమరావతి ప్రజా రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని ధైర్యంగా దమ్ముగా చూపిస్తున్నారనే విద్వేషంతో, కుట్రతో భయపెట్టాలి. ఎవరన్నా కూటమి ప్రభుత్వాన్ని సమర్థించే ఛానల్స్ని భయపెట్టాలనే కుట్రలో భాగంగానే వైసీపీ పార్టీ ఈ కుట్రకి తెరలేపింది. మీ తాటాక చప్పుళ్ళకి ఏ మీడియా భయపడదో, ఏ ఛానల్ భయపడదో. మీ విధ్వంసకర రాజకీయాలు ఆపండి. ప్రజలు వీటిని సమర్థించడానికి సిద్ధంగా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల సాకారమైందని, రాష్ట్ర రాజధానిగా అమరావతికి అధికారికంగా రాజముద్ర పడటంతో ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన అమరావతి బిల్లుపై గౌరవ రాష్ట్రపతి సంతకం చేయడంతో కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసిందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో గత 5 ఏళ్లుగా సాగిన అనిశ్చితికి తెరపడి నవ్యాంధ్ర నిర్మాణానికి మార్గం సుగమమైందని, సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారన్నారు. డిఆర్డిఓ ద్వారా శాటిలైట్ రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేశాం. విజయవాడ నగరంలో 3,900 కోట్లతో స్టామ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కాకుండా ఈ సుందరమైన విజయవాడ నగరంలో 3 కాలువలు ఉన్నాయి. 3 కాలువల్లోనూ మురుగు రాకుండా మినీ ఎస్టీపీలు 25 మినీ ఎస్టీపీలు కట్టబోతున్నాం. వీటితో పాటు విజయవాడ నగరంలో ట్రాఫిక్ తగ్గే విధంగా ఇబ్రహీంపట్నం నుంచి కొనకదుర్గ గుడి వరకు ఫ్లైఓవర్ వేయబోతున్నాం. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అయిపోతున్నాం. బెంచ్ సర్కిల్ నుంచి పెనంలూరు ఫ్లైఓవర్ అయిపోతున్నాం. మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు దాకా ఫ్లైఓవర్ అయిపోతున్నాం. ఇన్ని పనులు చెప్పుకుంటా పోతే ఎన్నో సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి రామర్పాడులో ఆర్ఓబీలు, ఆర్యూబీకి కావాలని కొనదల ప్రాంత ప్రజలందరూ కోరుకునే కొనదలలో 20 సంవత్సరాల కోరిక. ఎల్సీ నెంబర్ 316 స్టార్ట్ చేసాం, ఎల్సీ నెంబర్ 8 స్టార్ట్ చేసాం, సత్యనారాయణపురంలో స్టార్ట్ చేసాం. అన్నిటికన్నా బాంబే కాలనీ వాసులు 1,00,000 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు మధురా నగర్కి రైల్వే అండర్ బ్రిడ్జ్ తీసుకొచ్చి బాంబే కాలనీ వాసులకి స్టేడియం వరకు స్ట్రైట్ రోడ్డు ఉండే విధంగా రోడ్డు తీసుకొస్తున్నాం. ఇవన్నీ మా ఎమ్మెల్యేలు, నేను కలిసి చేసిన ఇటువంటి పనులు చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు. బందర్లో కానీ విజయవాడ కానీ ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్ళబోతున్నాం. ఇవాళ అమరావతి, రేపు రాబోయే సెక్రటేరియట్ ఈ అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడలో అమరావతి యొక్క సెక్రటేరియట్ కూడా నదికి అవతల పక్కన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కూడా రాబోతుంది. అంటే ఇదంతా కూడా ఈ విజయవాడ నగరం కూడా ఒక అమరావతి. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2014లోనే గ్రేటర్ విజయవాడ చేయాలనుకున్నారు. ఆ గ్రేటర్ విజయవాడ కూడా
మేము 2014-19 కోర్టు కేసులు వేయటం వల్ల ఆగిపోయింది. 2016లో కోర్టు కేసులన్నీ 2019లో కోర్టు కేసులు క్లియర్ అయినాయి. అయినా కూడా ఒక్కళ్ళు కూడా గ్రేటర్ విజయవాడ చేయలేకపోయారు. వీటన్నిటికీ తోడు గ్రేటర్ విజయవాడ చేయకుండా రకరకాల విన్యాసాలు చేశారు. తాడికడప మున్సిపాలిటీ అన్నారు, ఇంకో రకరకాల మున్సిపాలిటీలు చేసి ఎన్నో సంవత్సరాల విజయవాడ వాసుల ఒక సెంటిమెంట్, ఒక కోరిక, ఒక బలమైన సెంటిమెంట్ విజయవాడ భవిష్యత్ తరాల మనుగడ నీటి సంరక్షణపైనే ఆధారపడి ఉందని, ప్రతి నీటి చుక్కను కాపాడుకోవడం మనందరి బాధ్యతని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానూరులోని ఏపీఎస్ఆర్టీ భవన్లో నిర్వహించిన గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వం అనే ఒక వర్క్షాప్ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నీరు ఎక్కడ సమృద్ధిగా ఉంటే అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారితంగా ఎదగడానికి కృష్ణా, గోదావరి, పెన్నా వంటి నదులే ప్రధాన కారణమని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఉపరితల జలాలు వృధాగా సముద్రంలో కలవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం వంటి సవాళ్లు మన ముందున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు శశిభూషణ్ కుమార్, కృష్ణయ్య, ముత్యాల రాజు, నిశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Wholeheartedly welcome to all the dignitaries for convening here to do workshop on source sustainability of surface and groundwater sources. My heartfelt namaskars to you all. My heartfelt namaskars to Special Chief Secretary Panchayat Raj and Rural Development Sri Shashibhushan Kumar ji, Dr. P. Krishnaiah garu, Chairman Andhra Pradesh Pollution Control Board, Sri Mutyal Raj garu, Commissioner AP State Institute of Rural Development and Panchayat Raj, and Sri Nishant Kumar ji, the trailblazer to develop a sustainable water source, the Collector District Magistrate of Annamaya District, who pivoted the project Jaladhara in a chronically drought-prone area, Annamaya district through convergent and basin-based water conservation, and made the district record in the groundwater rise of 8.59 meters in 5 months, revival of 962 minor irrigation tanks, and recharge of 20,000 defunct bowells, and had a combined economic impact across various sectors of rural and urban economy. On this occasion, I would like to extend my heartfelt congratulations, and as you have become the trailblazer to all of us, Sri Nishant Kumar ji, we wholeheartedly congratulate you. And I also extend my warm greetings and sincere appreciation to all other dignitaries, domain experts, scientists and professors from National Environmental Engineering Research Institute, National Institute of Hydrology, IIT Tirupati. ఆకివీడు ప్రాంతంలో గ్రామస్తులతో కలిసి సామరస్యపూర్వక చర్యలు చేపట్టకుండా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తూ మత ఘర్షణలు రేకెత్తించేలా ఉపశాసన సభాపతి రఘురామకృష్ణరాజు వ్యవహరిస్తున్నారని పాస్టర్లు అరుల్ అరుసు, జేమ్స్ ఆరోపించారు. విజయవాడ గాంధీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ క్రిస్టియన్ సొసైటీ ప్రతినిధులు పాస్టర్ అరుల్ అరుసు, పాస్టర్ జేమ్స్ మాట్లాడుతూ ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు క్రైస్తవ మైనారిటీల పట్ల అనుసరిస్తున్న తీరును వారు తీవ్రంగా ఖండించారు. గత కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా సుమారు 10 ప్రార్థనా మందిరాలను కూల్చివేయిస్తూ వందల మంది చర్చిలకు వెళ్లే పేదల ఇళ్లు నిర్మించకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. ఆకివీడు ప్రాంతంలో స్థానిక గ్రామస్తులతో కలిసి సామరస్యపూర్వక చర్యలు చేపట్టకుండా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తూ మత ఘర్షణలు రేకెత్తించేలా వ్యవహరిస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాన మతాలు అందులో హిందూ, ముస్లిం, క్రైస్తవులు అని చెప్పి ప్రధాన మతాలు ఉన్నాయి. అయితే ఇందులో క్రైస్తవులను మాత్రము ప్రతిరోజు వార్తల్లో నిలబడుతున్నారు. వారి మీద దాడులు జరుగుతున్నాయి. చర్చిల మీద దాడులు, పాస్టర్ల మీద దాడులు, రకరకాలైనటువంటి హింసలు, వ్యతిరేకతలు, భవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే పెరిగిపోయాయి. అందులో ప్రధానంగా ఇప్పుడు మనకు అందరికీ తెలిసింది ఏంటంటే ఉండి నియోజకవర్గంలో చెలరేగినటువంటి ఈ మత ఘర్షణలు కల్పించేసి ఈరోజు మొన్న ఈస్టర్ వచ్చింది, గుడ్ ఫ్రైడే వచ్చింది, 144 సెక్షన్ పెట్టేసి ఆ రోజు ఎవరు ప్రార్థన కూడా పోలేనటువంటి పరిస్థితిలో కట్టుదిట్టాలు చేసినటువంటి పరిస్థితి వచ్చేసాయి. కారణము ఈ మత ద్వేషము, మత హింస క్రైస్తవుల మీద పెరిగిపోవటం వలన మరి అది జరిగాయి. ఇంకా చెప్పాలంటే
ఎక్కడో పెద్దపేటలో మరి జరిగినటువంటి గొంతేరమ్మ గుడి విషయము, తర్వాత రాములవారి గుడి, ఏ గుడి కట్టుకోవాలని చెప్పి వచ్చినటువంటి ఘర్షణలో మాకు అర్థం కాని విషయం ఏంటి. నా పేరు జేమ్స్ వికే కుంపట్ల, ఏపీ క్రిస్టియన్ సొసైటీ నుండి రిప్రజెంట్ చేస్తున్నాం. నాతో ఉన్నది పాస్టర్ అరుల్ అర్స్ గారు, పాస్టర్ మున్నంగి పాల్ ప్రసాద్ గారు, పరిశుద్ధ బాబు గారు. ఈరోజు ఈ యొక్క విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం క్రైస్తవ మైనార్టీల మీద తరచూ దాడులు జరుగుతున్నాయి. మనకు తెలుసు 2014 నుండి మత రాజకీయాలు అన్నది చాలా గట్టిగా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ గారు, ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు గత సంవత్సరంన్నర నుండి తన నియోజకవర్గంలో సుమారు 10 చర్చిల్ని బుల్డోజర్తో కూల్చివేయడం జరిగింది. వందలాది దళిత గృహాలని, చర్చి దగ్గర ఉన్న ఇళ్లను కూడా కూల్చివేయడం జరిగింది. సరే, ఏదో చేస్తున్నారు, ఏదో రెమెడీ ఉంటుందేమో అనుకున్నప్పటికీ మొన్న ఒక పెద్దపేట అన్న గ్రామంలో జనసేన లేదా ఇతర పార్టీ వాళ్ళని కొంతమందిని, సుమారు 200-300 మందిని ఒక కార్యక్రమానికి ఆ గ్రామంలో తీసుకువెళ్ళి ఆ గ్రామంలో దళితులు వీరు గొడవ పడతారు అని తెలిసినా సరే పోలీస్ పికెటింగ్ తీసుకువెళ్ళి గొడవ పడ్డారు. గొడవ పడడం గురించి మాకు సంబంధం లేదు, కానీ గొడవ పడడం కారణంగా గొడవలు జరుగుతాయని కూడా అక్కడ సామరస్యంగా ఆయన కట్టుకున్న ఆలయం కట్టుకోవచ్చు. కాకపోతే మీరు ఎందుకు కట్టనివ్వరు ఏంటి అన్న దాన్ని 2-3 చర్చలు చేసుకొని మాట్లాడితే బాగుంది. కాకపోతే వారు ఘర్షణ పడేలా చేసి కొట్టుకొని 57 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి 7 పాస్టర్లని. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే దిశగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ గుండా సుమారు 2 గంటల పాటు బోట్లో ప్రయాణించి ప్రాజెక్టులో కీలకమైన కొల్లం వాగు వద్ద కొనసాగుతున్న హెడ్ రెగ్యులేటర్ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం టన్నెల్ 2 వెళ్లి అక్కడ జరుగుతున్న బెంచింగ్ మరియు లైనింగ్ పనుల పురోగతి అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పర్యటన ముగించుకున్నాక ఫీడర్ కెనాల్ లైనింగ్ మరియు రిటైనింగ్ వాల్ కాంక్రీట్ పనులు మంత్రి తనిఖీ చేశారు. సందర్భంగా అక్కడే ఉన్న అధికారులు మరియు ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు 4 లక్షల క్యూబిక్ మీటర్లకి కూడా దానికి కూడా ప్లాన్ చేసుకోవాలండి కొంత. అది కూడా నాకు ప్లాన్ చేయాలి. శ్రీశైలం బ్యాక్ వాటర్ రిజర్వాయర్ దగ్గర నుండి కొల్లం వాగు చూసుకుంటూ టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 పరిశీలిస్తూ టన్నెల్ 2లో ఉన్నటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ పరిస్థితిని కూడా పరిశీలించి ఏదైతే ఇక ఫీడర్ కెనాల్కి సంబంధించి CC1 లైనింగ్ ఈ వర్క్స్ అన్నింటినీ కూడా అది ఇన్స్పెక్షన్ చేసుకుని ఈరోజు యొక్క రివ్యూలో ఈరోజు మనందరూ కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా 2026 జూన్ కల్లా వెలిగొండను పూర్తి చేసి నల్లమల్ల సాగర్కి నీళ్లు ఇవ్వాలనేటువంటి పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే మహిళా బిల్లులో బీసీ మహిళలకు ఖచ్చితంగా సబ్ కోటా కేటాయించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, ఆర్థిక మరియు రాజకీయ రంగాల్లో బీసీల వాటా బీసీలకే దక్కాలని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని రామ ఫంక్షన్ హాల్లో బీసీ వెల్ఫేర్ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అంగిరేగుల ఆదిశేషు ఆధ్వర్యంలో బీసీ మేధోమథన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్, రాజ్యసభ సభ్యులు వెంకట సత్యనారాయణ, బీసీ జేఏసీ చైర్మన్ ఆదిశేషుతో పాటు సుమారు 100 కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొని బీసీల భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. జేఏసీ చైర్మన్ ఆదిశేష్ ఆధ్వర్యంలో జరిగిన బీసీ మేధో మదన సదస్సుకు ఈరోజు పార్లమెంటు సభ్యులు సత్యనారాయణ, బీసీవై పార్టీ అధ్యక్షుడు, పోరాట యోధుడు రామచంద్ర యాదవ్ గారు, అనేక మంది ప్రొఫెసర్లు, మేధావులు, మాజీ వైస్ ఛాన్సలర్లు, వివిధ సంఘాల నాయకులు అందరూ వచ్చారు. వారిని అందరినీ నేను అభినందిస్తున్నాను. ఇదే సందర్భంగా మనం పోరాటం వల్ల రోజు బీసీలలో బాగా చైతన్యం వచ్చింది. ఈ చైతన్యాన్ని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇదే సందర్భంగా ఇది ఓ సందర్భం కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
ఈరోజు మహిళా బిల్లు కోసము ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశం పెడుతున్నారు. ఈ పార్లమెంటు సమావేశం లోపల మహిళా బిల్లులు ఎందుకు పెడుతున్నారు? మహిళల ప్రాతినిధ్యము తక్కువ ఉన్నదని, బీసీ మహిళలను అందులో సబ్ కోటా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడ కానీ దేశంలో ఉన్న ప్రజలందరూ బీసీలలో ఐకమత్యం రావడానికి కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానమంత్రి స్వయంగా ఎన్నో సందర్భాలుగా మీరు బీసీలకు కావాలంటే మీరు ఉద్యమించండి, మీరు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే ఏ ప్రభుత్వమైనా గుర్తిస్తుందని స్వయాన ప్రధానమంత్రి చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న బీసీ నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలామంది ఈరోజు ఉత్సాహంగా యువత నాయకులు ముందుకొచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. వారిని అందరినీ నేను అభినందిస్తున్నా. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా బీసీలకు సేవ చేయాలి, బీసీలకు సాధించాలి తపనతో డబ్బు ఖర్చు పెట్టుకొని, సమయాన్ని ఖర్చు పెట్టుకొని ముందుకు వస్తున్న నాయకులందరినీ నేను అభినందించి జేఏసీ ఆధ్వర్యంలో పెద్దలు శ్రీ అంగిరేకుల ఆదిశేషు గారి అధ్యక్షతన విజయవాడలో జరుగుతున్న బీసీ మేధోమదన సదస్సుకు విచ్చేసిన పెద్దలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా మరో రాజ్యసభ సభ్యులు బీసీ నాయకులు శ్రీ పాకా వెంకట సత్యనారాయణ గారు, అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన బీసీ నాయకులు, మేధావులు, పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము ఈ రాష్ట్రంలో బీసీలలో ఉన్న సమస్యలేంటి, బీసీల హక్కుల సాధన కోసం ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి, అదేవిధంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి కావచ్చు, బీసీలకు హామీలు ఇస్తున్న పార్టీలు, ప్రభుత్వాలు ఏవైతే విస్మరిస్తున్నారో వాటిని ఏ విధంగా సాధించుకోవాలి, అదేవిధంగా బీసీలలో ఏ విధంగా చైతన్యం తీసుకురావాలి, మార్పు తీసుకురావాలనే అంశాలపైన మేధోమదన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న పెద్దలందరికీ కూడా బీసీవై పార్టీ బీసీల అంశంలో బీసీల యొక్క హక్కుల కోసము చేస్తున్న పోరాటం గురించి వివరించి, అదేవిధంగా బీసీ సింహగర్జనలో ప్రభుత్వం ముందుంచిన 5 ప్రధాన డిమాండ్ల సాధన కోసము వచ్చే 11వ తేదీ నుండి తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలకు సంబంధించిన హక్కుల గురించి కావచ్చు, న్యాయపరమైన డిమాండ్లు సాధించడం కోసం కావచ్చు, బీసీలందరినీ కూడా ఐక్యం తీసుకొని వచ్చి ఏకం చేసి భవిష్యత్తులో ఒక చాలా శుభదినం. ఎందుకంటే ఎన్నో తరాల నుంచి కూడా బీసీల కోసం ఆహర్నిశలు కష్టపడుతూ ఎన్నో ఉద్యమాలు చేస్తూ బీసీ జాతి కోసమే తన చివరి వరకు పోరాటం చేస్తున్నటువంటి పోరాట యోధుడు ఆర్ కృష్ణయ్య గారు, అట్లాగే మేధావులు ఇప్పుడు దాదాపుగా 100 కులాలకు సంబంధించినటువంటి మరి బీసీ అధ్యక్షులు, కుల సంఘ అధ్యక్షులు కూడా మేధావులు రావటం జరిగింది. అది శుభసూచకంగా భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో మరి బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు, యువ డైనమిక్ లీడర్ బోడే రామచంద్రయ్య గారు, మరో రాజ్యసభ సభ్యులు వెంకట సత్యనారాయణ గారు, తర్వాత మరి ప్రొఫెసర్సు, వైస్ ఛాన్సలర్సు, డాక్టర్సు, మేధావులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ సమాజంలో ప్రతి ఒక్కరు బీసీ కూడా కోరుకునేది ఏంటంటే బీసీలకు జరిగేటటువంటి అన్యాయాలను ఎదుర్కొనడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమై ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మనందరం కూడా ఎవరైతే బీసీల పక్షాన్ని నిలబడి బీసీల కోసం తమ వంతు కృషి చేస్తున్నారో వాళ్ళకి బీసీ జేఏసీ వెన్నుదన్నుగా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సిద్ధాంతకర్తలు, మేధావులు. వాళ్ళకి రాజకీయాలు లేవు, రాజకీయ పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. వాళ్ళదైనా ఒకటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 16వ ఎస్ఐపిబి సమావేశం.
అమెరికా చేస్తున్న యుద్ధంపై మోదీ స్పందించాలి. ఏపీ రాజధాని సమస్యలో బీజేపీ కూడా ముద్దాయే. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసిన కృష్ణా జిల్లా పామరుకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ. కాలువల నీటి ప్రవాహానికి అడ్డొచ్చే ఆటంకాలను తొలగించండి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.